శివపార్వతుల వివాహ కథ. ప్రాచీన పౌరాణిక గ్రంథాలలో ప్రకాశించిపోయిన శివపార్వతి వివాహ కథ అనేది తపస్సు, భక్తి, ప్రేమ మరియు దైవానుగ్రహం కలిసిన పవిత్ర సంఘటన. పూర్వజన్మలో పార్వతీదేవి దక్షుడి కూతురు సతీదేవిగా జన్మించింది. ఆమె శివుని పరమభక్తురాలు. కాని దక్షుడు శివునిని తిరస్కరించి ఒక యజ్ఞం చేస్తాడు. అందులో శివుడిని ఆహ్వానించడు. శివునిపై దక్కిన అవమానం కారణంగా సతీదేవి ఆత్మదహనం చేసుకుంటుంది. దాంతో శివుడు పెద్ద విషాదంలో మునిగిపోయి తపస్సుకు ప్రవేశిస్తాడు. ఆమె మరో జన్మలో హిమవంతుడి కూతురుగా పార్వతీదేవిగా పుట్టింది. బాల్యంలో నుంచే ఆమెకు శివునిపై భక్తి మరియు ప్రేమ ఉండేది. శివుడిని భర్తగా పొందాలని ఆమె దీర్ఘ తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. ఆమె చేసిన తపస్సు చాలా కఠినమైనది. ఆహారాన్ని వదిలి శరీరాన్ని శ్రమపెట్టి అనేక సంవత్సరాలు శివుని ఆరాధన చేసింది. తాపసి పార్వతీ తపస్సుతో తృప్తిపడి శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ప్రారంభంలో శివుడు ఆమెను పరీక్షించాడు, కాని చివరికి ఆమె భక్తికి నమస్కరించి ఆమెను అంగీకరించాడు. శివపార్వతి వివాహానికి దేవతలు, ఋషులు, గంధర్వులు మరియు యక్షగణాలు హాజరయ్యారు. ఇది ఒక మహాసాంఘిక, ఆధ్యాత్మికంగా గొప్ప సంఘటనగా వర్ణించబడుతుంది. శ్రీహరుడు కళ్యాణానికి ముహూర్తాన్ని నిర్ణయించాడు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర మరియు ఇతర దేవతలు కైలాసం వద్దకు వచ్చి శివుని కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. శివుడు తన గణాలతో, భూతగణాలతో వివాహానికి హాజరయ్యాడు. ఇది కొన్ని వేదాలు చెబితే భయంకరంగా అనిపించేది, కాని ఆ శివభక్తులకు అది ఓ తాండవంగా అనిపించింది. పార్వతీదేవి అందమైన అలంకారాలతో దర్శనమిచ్చింది. వారి వివాహం కేవలం ఒక వ్యక్తిగత సంఘటన కాదు, అది శివశక్తుల ఏకతకు, పురుషస్త్రీ తత్వాల సమ్మేళనానికి, సృష్టి ప్రారంభానికి సంకేతంగా, ఆధ్యాత్మికంగా గాంభీర్యంగా నిలిచింది. శివపార్వతీ కలయికతోనే కార్తికేయుడు, గణేశుడు వంటి శక్తిశాలులు పుట్టారు. ఈ వివాహం వల్ల శివుడు తిరిగి సామాజిక జీవితంలోకి వచ్చాడు. దేవతలకు మళ్లీ ఉత్సాహం వచ్చింది. జగత్తులో సృష్టిశక్తి మళ్లీ నడక ప్రారంభించింది. ఈ శివతత్వాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్, శంభో శంకర.